బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది కదా. సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? విష్ణుప్రియ, రోజా. ఎందుకు వాళ్ళిద్దరు రావాలని అనుకుంటున్నారు మీరు? ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది వాళ్ళు వస్తారు. అంటే రోజా గారు వస్తే ఓకే, రోజా గారు వస్తే గొడవలు ఏమి జరగవంటారా? బిగ్ బాస్ హౌస్ అంతా కూల్ గా నడుస్తుంది అంటారా? జరుగుతాయి, కానీ రోజా గారు వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, గొడవలు అది. అందుకు ఆమె రావాలనుకుంటున్నారు. ఓకే, జబర్దస్త్ లో నుంచి ఎవరు వస్తే బాగుంటది? అది అబ్బాయిల్లో సుధీర్, అలాగే ఆది, రామ్ ప్రసాద్. సుధీర్ వస్తే ఎందుకు సుధీర్ అనుకుంటున్నారు? అంటే బాజీకి అంతా చేస్తారా బిగ్ బాస్ హౌస్ అంతా, అందుకే రావాలనుకుంటున్నారా? చెప్పండి. ఎస్. ఓకే, నేత్ర గారు అని చెప్పి ఫార్మర్ వస్తున్నారు కదా, ఆమెకు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ చేస్తారా ఆమెకి మీరు? సపోర్ట్ చేస్తారా ఆమెకి మీరు? చేస్తారు. అంటే ఆమె ఫార్మర్ అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తారా, లేదంటే జెన్యున్ గా గేమ్ ఆడుతుంది అని సపోర్ట్ చేస్తారా? జెన్యున్ గా గేమ్ ఆడుతుంది. జెన్యున్ గా గేమ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో సింపతి కోసం ఎవరికి చేయరా? చేయరు, గేమ్స్ కోసం చేస్తారు. ఓకే, హీరోస్ లో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? పాత హీరోస్, ఓల్డ్ హీరోస్. అంటే సిద్ధార్థ్ గారా, లేదంటే అబ్బాస్ గారా, లేదంటే రాజ్ తరుణ్ గారా, ఎవరు వస్తే బాగుంటది? ఫన్ గానీ, కామెడీ గానీ, ఎంటర్టైన్మెంట్ గానీ? అబ్బాస్ గారు. ఎందుకు? అంటే ఒక ప్రేమ దేశం ఆ మూవీస్ మళ్ళీ చూసినట్టు, సాంగ్స్ విన్నట్టు అనిపిస్తుంది అంతే అంటారా? సరే, హోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? హోస్ట్ నాగార్జున గారు వస్తున్నారు కదా ఇప్పుడు ప్రెసెంట్. ముందు నాని గారు, ఎన్టీఆర్ గారు చేశారు. వీళ్ళు ముగ్గురులో ఎవరైనా రావాలి? మీ ఇష్టం, చెప్పొచ్చు, మీ ఒపీనియన్ లో చెప్పండి. సమంత రావాలనుకుంటారా? లేదా సమంత ఎందుకు? చాలా క్యూట్ ఉంటుంది అందుకు. మీ పేరు? అశోక్ కుమార్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది కదా. సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు రావాలనుకుంటున్నారు? కుమార్ అండి, బర్రెలక్క వస్తే బెటర్. ఎందుకు వీళ్ళిద్దరే రావాలని అనుకుంటున్నారు? బర్రెలక్క అయితే ఎమ్మెల్యే పోటీ చేసింది, ప్రజల్లో కొంచెం పేరుంది, అందుకని శ్రీ సత్య మనకు వద్దు. ఎందుకు శ్రీ సత్య వద్దు అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్, ఎక్స్పోజింగ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఎందుకని వద్దు అనుకుంటున్నా. ఓకే, కుమారి అంటే ఎందుకు రావాలనుకుంటున్నారు? కుమార్ వంటలు బాగా చేసిద్ది, బిగ్ బాస్ హౌస్ లో ఉంటే నలుగురికి ఉండి పెట్టింది. అంటే బయట వాళ్ళే అందరూ ఫుడ్ టేస్ట్ చేశారు, బిగ్ బాస్ హౌస్ లో కూడా టేస్ట్ చేయాలి వంట. ఓకే, అవును, అందుకేనా? అందుకే. సరే, టాస్క్ లో అవి ఆడతారు అనిపిస్తుందా మరి? ఆమె వస్తే టాస్క్ లో ఆడగలరా అసలు? లేదు, శివాజీ అన్నలాగా మోటివేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను, అంతే. ఓకే, బర్రెలకు ఎందుకు రావాలనుకుంటున్నారు? మరలా చెప్పే ఎమ్మెల్యేగా పోటీ చేసింది, జనాల్లో కొంచెం మంచి పేరు ఉంది, ఒకవేళ డబ్బులు వస్తే జనానికి ఖర్చు పెట్టింది అనుకుంటున్నా. ఓకే, విష్ణుప్రియ ఐడియా ఉన్నారా? విష్ణు లేదు. రితు చౌదరి? ఓకే, రితు రావాలనుకుంటారు, వద్దనుకుంటున్నారు? లేదు, అలా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కి పనికి వస్తారు, అక్కడికి వచ్చి ఎక్స్పోజింగ్ గొడవలు, అందుకని. అంటే విష్ణుప్రియ, రితు చౌదరి వాళ్ళు వస్తే గొడవలు అవుతాయి అంటారా? మాక్సిమం అయితే. అంటే ఇంకా లేడీస్ ఇంకెవరు వచ్చినా గొడవలు అవ్వంటారా మరి? అయితే పెట్టింది అందుకు గొడవలు పెట్టుకోవడానికి. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది కదా. సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ అండ్ కామన్ పీపుల్స్ కూడా. ఎవరు నేమ్స్ చెప్పండి ఒకటి. రష్మి. ఎందుకు రష్మి గారు రావాలనుకుంటున్నారు? తను టైమింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, సో ఆల్ బాగుంటది. హెల్పింగ్ నేచర్ కూడా అనిపిస్తుంది మనకి రియలిస్టిక్ గా కూడా హెల్పింగ్ నేచర్ అనిపిస్తుంది. అంటే రష్మికి పార్ట్నర్ గా అంటే సుధీర్ కూడా రావాలనుకుంటున్నారా, లేదా ఓన్లీ రష్మినే రావాలి? ఆబ్వియస్లీ సుధీర్ కూడా రావాలనుకుంటున్నారు. ఎందుకు అక్కడ కూడా ఒక లవ్ స్టోరీ ట్రాక్ నడిపిద్దామనా, నడిస్తే చూద్దామని? వాళ్ళిద్దరిలో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తారు, ఒక ఆడియన్స్ కి ఒక ఎంటర్టైన్ జోన్ ఉంటది అని. ఓకే, ఆ తేజ్ని కూడా వస్తారని కన్ఫర్మ్ అయిపోయారు ఆమె. సో కన్ఫర్మ్ అయ్యారు. సో ఆమె వస్తే ఎలా ఉండబోతారు? మేబీ బానే ఉంటది, ఫిజికల్ టాస్క్లు అయినా తను పర్ఫామ్ చేయగలదు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఎలా ఆడారు ఏంటి గేమ్, ఎలా ఈవెన్ లాస్ట్ డే వరకు ఆయన తీసుకొచ్చారు, ఈమె కూడా అలాగే తీసుకురాగలదు అని నాకు కొంచెం ఒక హోప్. ఈమె కూడా ఫైనల్ వరకు వస్తారు అనిపిస్తుందా? ఏమైనా కప్పు తెచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయి అంటారా? ఓకే, 80% ఉంది. తన ఫ్రెండ్స్ చూసింది, అందులో తన బెస్ట్ ఫ్రెండ్స్ చూసింది, వాళ్ళ హస్బెండ్ చూసింది, సో రాగలరు.
ఫైనల్. అంటే పబ్లిక్ సింపతి కోసం ఆమెకు ఓట్ చేస్తారా లేదంటే ఆమె టాలెంట్ టాస్క్ వలన? కొంచెం 100% 50% అది ఉంది, 50% తను బ్యాక్ కూడా చూసారు కదా, అంటే సీరియల్స్ అవి. సో మేబీ అలా కూడా సింపతి పరంగా, తన టాస్క్ల పరంగా కూడా. ఓకే, సోనియా సింగ్ కన్ఫర్మ్ అయ్యారు. సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండబోతుంది, అసలు ఫన్ ఎలా జనరేట్ చేస్తారు అనిపిస్తుంది? తను ఫన్ మేబీ 80% జనరేట్ చేయగలదు.